మీరు చూస్తున్నది సోద్యం వంశస్థులు వెలువేల్పుల జాతర. దాదాపుగా 25 నుంచి నెల రోజుల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో ఉన్న సోద్యం వంశస్థులు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు జాతర జరుపుకోవడానికి ఆహ్వానిస్తూ ఉంటారు. మీరు చూస్తున్నది ఎదుర్కోలు సంఘటనలలో 2 యాప చెట్టు, మర్రి చెట్లు అవి కర్రలు తీసుకొచ్చి పెడితే ఇంత పెద్ద అని అక్కడ వారు చెప్తున్నారు. 100 సంవత్సరాలు కలిగిన ఈ వృక్షం దగ్గర సోద్యం వారు విలవేల్పులుగా కొలుసుకొని ఇక్కడ ఈ రాష్ట్రాలు తిరుక్కుంటూ వారు విలవేల్పు వాళ్ళు ఆదివాసీ గిరిజనులు ఏ విధంగా జీవించారు, ఏ విధంగా ఉన్నారనడానికి ఈ జాతరలో విలవేల్పుల జాతర అంటారు ఇది. దీంట్లో వరుసలో ఉన్న అమ్మాయి, అబ్బాయి, వారి మేనమామలు, మేనత్తలు, కుటుంబ సభ్యులు, సోద్యం రవ్యం వీళ్ళు నాగవంశస్థులకు సంబంధించిన వారండి. ఇది పెరంబోయిన రాజు వంశస్థులు. ఇది సోద్యం వీరు 6వ గట్టు నుంచి 3వ గట్టు వరకు వీరు అనేక వరుసలు కానీ బంధుత్వాలు కానీ జరుపుకుంటూ వీళ్ళు జోడో యాత్ర విలవేల్పుల జాతర అంటారు. దాదాపుగా నెల రోజులు వివిధ రాష్ట్రాల్లో తిరిగి వాళ్ళని ఈ జాతరకు ఆహ్వానిస్తూ ఉంటారు. జాతరకు ఆహ్వానించేటప్పుడు మనం ప్రకృతిలోని కనిపించే చెట్టుకు కానీ, వివిధ వృక్షాలకు కానీ, వివిధ రూపాల్లో చెందిన రాళ్ళకి కానీ మనం ఆదివాసులు ఏ విధంగా పూజిస్తారు, వారి ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి అన్నది మనకు కళ్ళకు కట్టినట్టు ఈ జాతర ప్రారంభోత్సవం రోజున మనం వీడియో తీసాము. వీడియోని మీరు చూసి ఆనందించాలి. మరి యొక్క విషయం ఏంటంటే ఈ జాతర దాదాపుగా 6 రోజులు, నెల రోజుల తర్వాత ఇక్కడ జాతర బ్రహ్మాండమైన ఉత్సవవంతమైన కార్యక్రమం ఇక్కడ జరిగిద్ది. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చి 6 రోజుల పండుగ జరుపుకుంటారు. ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ నృత్యాలు, వాళ్ళు విలవేల్పులు, వాళ్ళు సాంప్రదాయాలన్నిటి కూడా ఇక్కడ జాతరలో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఆచార వ్యవహారాలు లేదా చెట్టును కానీ, వివిధ రాత్రులను కానీ ఏ విధంగా పూజిస్తారు, ఏ విధంగా ఆ వన వృక్షాలని కూడా ప్రేమించుకుంటూ, పక్షులను కూడా ప్రేమించుకుంటూ, వివిధ జంతువుల్ని, వివిధ అనేకమైన ఆదిమానులు వచ్చి పెంచుకుంటూ ఉంటారు. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ఇలవేల్పుల జాతరలో మనకి కనిపించేది చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నది నాగవంశస్థులండి. వీళ్ళు సోద్యం వారు, ఈ రవం వారు, సోద్యం వారు, పెరంబోయిన రాజు నాగవంశస్థులు. అంటే పాముకి వీళ్ళు ఎక్కడున్న ఆ పుట్ట లాంటి ఉంటుంది, దాన్ని పూజిస్తూ ఉంటారు. దాంతోపాటుగా వీళ్ళు ఇప్పుడు మీరు చూస్తున్నది వీడియో అమ్మవారికి వాళ్ళు వచ్చి ఆ వంశస్థులు పూజలు అవి చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా మీరు కనిపిస్తున్న ఇవి 2 అడవిలోంచి ఏదైతే మొలకెత్తిద్దో ఆ ఎదురు గడలు తీసుకొచ్చి దానికి పూజలు చేస్తూ ఉంటారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కాపాడుకుంటూ వస్తున్నారు. కానీ ఈ వచ్చిన టెక్నాలజీతో చాలా వరకు ఈ ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలనే చాలా వరకు మర్చిపోయారు. ఈ పల్లెల్లో కూడా వివిధ మతాలు ఈ కులస్తులలో దూరిపోయి ఈ ఆదివాసీ జీవన విధానాన్ని కూడా నాశనం చేస్తున్నాయి. ఎక్కువగా ఈ సాంప్రదాయాలు కాపాడుకోవాలనే ఆలోచనతో 3 సంవత్సరాలకు ఒకసారి వివిధ కులస్తులు పెడతా ఉంటారు. వీరు ప్రతి ఆచార వ్యవహారాలు కూడా ఆడ మగ అనే వ్యత్యాసం, అమ్మాయి అబ్బాయి వ్యత్యాసంతో వీళ్ళు పూజించుకుంటూ వెళ్తారు. ఈ జోడో యాత్ర అన్ని రాష్ట్రాల్లో తిరుక్కుంటూ వచ్చి వారికి ఆహ్వానించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదుర్కోలు కార్యక్రమాలు, గుట్టలో ఉన్న
ఆ దేవదేవతల్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఆదివాసులు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళు జరుపుకున్న ఆచారాలు మనం చూడొచ్చు. ప్రతిది కూడా అబ్బాయికి అమ్మాయికి స్వాగతం పలుకుతూ ఉంటారు. దీంట్లో వరుసైన వారు కూడా వివిధ వ్యవహారాలలోని వీళ్ళు సరదాగా గడుపుకుంటూ ఉంటారు. ఆచార వ్యవహారాలు వీరు కాపాడుకుంటూ వస్తూ ఉంటారు. బావమరిదిని వివిధ రకాలుగా వాళ్ళు సరదాగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా ఆనందంగా ఉంటారు. ఈ జాతరలో ఆదివాసీ జీవన విధానంలోని వారు చేసే పనులు మనకి భూమి పండగ, కొత్తల పండగ, లేదా వరి వేసేటప్పుడు చేసుకునే కార్యక్రమము, లేదా వేటకెళ్ళే కార్యక్రమం, అనేక కార్యక్రమాలు కూడా ఆదివాసీ జీవన విధానంలో ఉంటాయి. వీటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ వ్యవహారాలలో ప్రభుత్వం కొన్ని కులస్తుల్ని, ఈ సోదెం వారిని మనం ఐటీడీఏగా భద్రాచలం కానీ, లేదా ఐటీడీఏ రామచంద్రావరపురం కానీ కొన్ని కులస్తుల్ని గుర్తించలేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా రాజకీయ కనుసైగలో జరుగుతూ ఉంది. ఈ ఆర్థిక వెసులుబాటు లేని ఈ కులస్తులు ఆర్థికంగా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు ఏదైతే ప్రాచీన కాలం నుంచి తాతల తండ్రుల కానించి వస్తున్న ఆచారాలని కాపాడుకుంటూ వాళ్ళ వంశస్థుల్ని అంటే బంధుత్వాన్ని ఏ విధంగా దూరం అయ్యారో వాళ్ళని కలుపుకొని వాళ్ళ ఆచార వ్యవహారాలని, వారి మర్యాదల్ని, వాళ్ళ పద్ధతుల్ని చేసుకుంటూ వీరు ప్రతి గ్రామంలో తిరుక్కుంటూ అక్కడ 1-2 రోజులు వండుకుంటూ వాళ్ళ ఆహ్వానం పలుక్కుంటూ 5 రాష్ట్రాల్లో ఉన్న జనాన్ని పిలిచి ఈ బుట్టాయిగూడెం మనం ప్రదేశంలోని ఇక్కడికి ఆహ్వానిస్తారు. ఇక్కడ జాతర జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నది అమ్మాయి అబ్బాయి అన్నట్టు. అంటే వీరు అలంకరణ తయారు చేసి వీరిని వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని, అంటే అమ్మాయి అబ్బాయిని పెళ్లి కూతురులాగా తయారు చేసి, లేదా వారితో గజ్జె కట్టుకొని మువ్వలు కట్టుకొని అలంకరణ చేసుకుంటూ, దాంతోపాటుగా వీళ్ళు నెమిలి ఈకలు కానీ, వివిధ జంతువుకు సంబంధించిన వస్త్రాలు కానీ ప్రతిదీ కూడా దీనికి అలంకరణ చేస్తారు. అలంకరణ చేసి వారు అమ్మాయి అబ్బాయి అన్నట్టు, అంటే గజ్జె కట్టి మువ్వ కట్టి వారిని తయారు చేసి పసుపు రాసి కుంకుమ రాసి అనేక ప్రతిదీ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వీటిలలోని ఈ సాంప్రదాయ వ్యవహారాలని ఈ తరం వారు మర్చిపోతున్నారు. దీన్ని గుర్తు చేయడానికి కోసం కొన్ని వంశస్థులు వీటిని జోడో యాత్రగా, లేదా మామూలుగా అన్ని రాష్ట్రాలు తిరుక్కుంటూ కలిసి వీళ్ళు ఆచార వ్యవహారాలను మర్చిపోకోకుండా సాంప్రదాయాలని గౌరవిస్తూ వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఏదైనా కూడా ప్రభుత్వం కూడా ఇలాంటి ఆచార వ్యవహారాలని, వాళ్ళ సాంప్రదాయాలని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన నిధులు కానీ విధులు కానీ ఏ విధంగా ప్రభుత్వం వారు అందజేస్తే మంచిది. ఏదైనా కూడా రానున్న కాలంలో ఆదివాసీ జీవన విధానంలో కూడా మార్పు వస్తుంది. రానున్న కాలంలో ఈ మతాలలోని కొన్ని మతాలు ఆదివాసీ గిరిజనుల గ్రామాల్లో చొచ్చుకుని పోయి వారు ఆచార్య వ్యవహారాలని కూడా నాశనం చేస్తున్నాయి. ఏదైనా కూడా ప్రకృతిలోని ప్రతి ఫలాన్ని, ప్రతి వృక్షాన్ని, ప్రతి జంతువుని, ప్రతి కాయ కష్టాన్ని నమ్ముకుంటూ జీవించుకుంటూ వెళ్తున్నారు. అభివృద్ధి చెందుకుంటూ ఉంటూ ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ ఈ జోడ యాత్ర లేదా ఈ యాత్రలు జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా కుంకుమ పసుపుతో అలంకరణ చేసుకుంటూ వారు ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ నెల రోజులు తిరుక్కుంటూ మళ్ళీ ఇదే బుట్టాయిగూడెం పరిసర ప్రాంతంలోని ఈ ఊర్లో మనకి జాతర జరుగుతూ ఉంటుంది. ఏదైనా కూడా ఆదివాసీ గిరిజనుల జీవన విధానాన్ని మర్చిపోకోకుండా మనకి 3వ గట్టు నుంచి 6వ గట్టు వరకు ఈ సోదెం, రవం, నాగవంశస్థులు, పెరంబోయిన రాజు వ్యవహారాల్లో వీళ్ళు మునిగి తేలుతున్నారు. వీరి ఆచారాలను కాపాడుకుంటూ వెళ్తున్నారు. వీరే కాకుండా అనేక గిరిజన తెగలు, గిరిజన ఆచారాలు ఆదిమానవుల నుంచి వస్తున్న ఈ ఆచారాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఏదైనా కూడా ప్రభుత్వం అండగా నిలవాలి. వీళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి వ్యవహారాల్లోనూ. రానున్న రోజుల్లో ఈ ఆదివాసీ గిరిజనులు ఈ తెగ ఎక్కువగా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ వ్యవహారాలని
ప్రభుత్వం కూడా గుర్తించి వీళ్ళని సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు ప్రతిదీ కూడా భూమిని లేదా వృక్షాలని లేదా వాతావరణ పర్యావరణాన్ని కాపాడుకుంటూ వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఏదైనా కూడా ఈ ఆదివాసుల జీవన విధానంలోని అనేకమైన మార్పులు చెందుతూ ఉంది. ఆ ఆచార వ్యవహారాలు కాపాడుకుంటూ వస్తున్న ఈ తరం వారు మర్చిపోతున్నారు. కాబట్టి ఏదైనా కూడా ఆదివాసీ గిరిజనులు వాళ్ళు చేస్తున్న పనిని వారికి సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. వ్యవహారాలు మర్చిపోకోకుండా ప్రభుత్వం వీళ్ళని కూడా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 5 రాష్ట్రాల్లో తిరుక్కుంటూ వచ్చిన ఈ ఆదివాసీ గిరిజనులకి మనం చాలా స్వాగతిస్తున్నాం. మళ్ళీ వీడియోల కోసం వీడియోని చివరి వరకు చూసి సపోర్ట్ చేయగలని కోరుచున్నాం. న్యూ లైఫ్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. మొట్టు కాబట్టి మన మట్టం దాని అదే కూడా
మీరు ఇప్పుడు చూస్తున్నది డాల్గుడ్డ అంటారండి. పెరంబోని రాజు వంశస్థులు అంటే ఈ సోద్యం రవం మరియు 3 నుంచి 6 గంటల వరకు ఏ విధంగా వాళ్ళు కులస్తులు ఉన్నారో, ఏదైనా వరుసలు ఉన్నారో, వాళ్ళ బంధువులు ఏ విధంగా ఉన్నదో ఈ డాల్గుడ్లో ఎప్పుడో ప్రతిబింబించారు. ఈ పులులు కానీ, సింహాలు కానీ, ప్రతి జంతువు కానీ లేదా మనుషులు రూపాలు కానీ ఈ డాల్గుడ్లో ఏర్పాటు చేశారు. గుర్రాల మీద కూడా చూడండి, ప్రతిది కూడా ఏనుగు, గుర్రం, వివిధ రూపాలు, ఆకులు, కలర్స్లో కూడా ఇవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ డాల్గుడ్డ. దీంతో పాటుగా వాళ్ళ వంశస్థులు ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఎవరు జీవించారు, వీళ్ళకి వరుసలు ఎవరో, అన్నదమ్ములు ఎవరో, ఈ వరుస ఆడబిడ్డలు ఎవరో అన్నది ప్రతిదీ కూడా దీనికి డాల్గుడ్లో ఉంటుంది. దీన్ని పట్టుకొని ఈ 5 రాష్ట్రాలు వారు తిరుక్కుంటూ వాళ్ళు ఆహ్వానించుకుంటూ అక్కడ వారికి సంబంధించిన ఆ జీవిత చక్రాన్ని సంబంధించిన వంశస్థులకి సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళు వివరించుకుంటూ అక్కడ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. 5 రాష్ట్రాలు తిరిగి ప్రతి రాష్ట్రం, ప్రతి ఊర్లోని, ప్రతి గ్రామంలోని 1-2 రోజులు తిరుగుకుంటూ వాళ్ళు వ్యవహారాలు చేస్తారు. నెల రోజులు దాదాపుగా 25 రోజుల నుంచి నెల రోజుల వరకు ఈ బుట్టాయిగూడెం మెరకపల్లి బుట్టాయిగూడెం సమీపంలో ఉంటుంది. ఇక్కడ జాతర జరిగిద్ది. ఈ 6 రోజులు లక్షల మంది వచ్చి ఇక్కడ జాతరలో పాల్గొంటూ ఉంటారు, వంశస్థులు, వరుసలు అందరూ. అందుకోసమే పెరంబోయిన రాజు వీళ్ళు ఈ వంశస్థులు కాబట్టి వీరికి ఏ విధంగా వచ్చింది ఈ వంశం, ఏ విధంగా వృద్ధి చెందింది, ఏ విధంగా వీళ్ళు 3వ గట్టు నుంచి 6వ గట్టు వరకు ఏ విధంగా వరుసలు ఉన్నాయి, ఏ విధంగా బంధుత్వం కలిసిద్ది ఏంటనేది కూడా ప్రతిదీ కూడా దీంట్లో ఇమిడి ఉంటుంది. ఏదైనా కూడా ఆది మానవుల జీవితం గిరిజనుల తగ్గగా సంబంధించిన ఏ విధంగా ముడిపడి ఉంది, ఏ విధంగా ఆచార వ్యవహారాలు ఉన్నాయి అనేది వీళ్ళు ఈ డాల్గుడ్లో ప్రతిబింబించారు. ఎందుకంటే అప్పటిలోని కొంతమంది ఈ కథ అంటే వీళ్ళ వంశానికి సంబంధించిన కథలు కూడా చాలా ఉన్నాయి, లిపిలు ఉన్నాయి. వీళ్ళు అప్పటి రాజులు వాడిన కొద్దిగా సంబంధించిన విల్లులు కానీ, ఖడ్గాలు కానీ, అనేక లోని సంబంధించిన లిపి భాష కూడా వీరికి ఉంది. ప్రతిదీ కూడా దీని ఆచార వ్యవహారాలు కాపాడుకుంటూ వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ ఉన్న సాంప్రదాయ ఆచారాల వ్యవహారాలు కాపాడుకుంటూ ఇంకా కూడా దీన్ని వృద్ధి చెందుతున్నారు. రానున్న కాలంలో ఈ ఆచార వ్యవహారాలు అందరూ కాపాడాలని ఈ డాల్గుడ్డ ప్రతి ఊర్లోనూ తీసుకెళ్ళి వాళ్ళు దానికి సంబంధించిన ప్రతిబింబాలు అని కూడా దీంట్లో ఈ నిమిడిపోయి ఉంటాయి. దాని ఆచార వ్యవహారాలు చెప్పుకుంటూ ఈ ప్రతి ఊర్లో తిరుగుతూ ఉంటారు. వారిని ఆడబిడ్డలు కానీ, బంధువులు కానీ ఆహ్వానించుకుంటూ వారికి కావాల్సిన ఏదైతే ఆ వ్యవహారాలు ఏమన్నాయో అవి కూడా చూసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళు ఈ జోడో యాత్ర, ఈ పెరంబోయిన రాజు ఈ వంశస్థులకు సంబంధించింది ప్రతిదీ కూడా ఈ యాత్రని జోడో యాత్ర అనుకుంటూ సాగుతూ ఉంటుంది. వీళ్ళు కొన్ని వందల మంది ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి, కవర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.
యాత్రలు అన్నీ పూజలు అయిపోయిన తర్వాత వీరు ఆ, అంటే ఆడ మగ అనే భేదం తీసుకొచ్చి వీటికి రూపం చేసి రూపం దాంట్లో ఇమిడిపోయి ఉంటుందండి. అంటే ఆ విధంగా తయారు చేసి వాళ్ళు ప్రతిబింబిస్తారు. అయిపోయిన తర్వాత వీటికి కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమ పెట్టి ఒక చిన్న జంతువుని కూడా వీళ్ళు బలిస్తారు. చేసుకున్న తర్వాత అంటే రక్తతర్పణం కూడా చేస్తారు. ఏదేవంటి కీడు ఇటువంటి అనర్థాలు జరగకుండా ప్రతి యాత్ర మంచిగా జరగాలని వాళ్ళు ధూపదీప నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటారు. వాటితో కూడా కొంతమంది వచ్చి ఇక్కడికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ప్రతి ఆచార వ్యవహారాలు కూడా దాదాపుగా మనకి వీడియో చూస్తుంటే చాలా మనం ఎప్పుడు ఈ వ్యవహారాలు చూడలేదు కాబట్టి చాలా కొత్తగా వింతగా ఎగ్జైటింగ్గా ఉంది. కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే మనకి ఒళ్ళు నిక్కరపరిచేటట్టుగా ఉంది, గగ్గులు పడుతూ ఉంటుంది. ప్రతిది కూడా చాలా వ్యవహారాలు ఆచారాలు నిబంధనలు కూడా చాలా కఠినంగా వ్యవహరించుకుంటూ పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేసే పని చాలా నిజాయితీగా నిర్భయంగా లేదా ధైర్యంగా చేసుకుంటూ వెళ్తారు. వారు ప్రతిదీ కూడా అందరినీ ఆహ్వానించుకుంటూ అందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఆచారాలు మనకి చాలా చూస్తూ ఉంటే చాలా బాగుంటూ ఉంటాయి. వారు ప్రతిదీ కూడా ఏంటంటే గౌరవించుకుంటూ మర్యాద చేసుకుంటూ ఈ జోడో యాత్ర సాగుతూ ఉంటుంది. సోదం రవం నాగవంశస్థులు సంబంధించింది మరియు పెరంపోయిన రాజు ఇలా ఈ సోదం వంశస్థులకి మూల పురుషులు అంటారు. వారు ఆచార వ్యవహారాలు కూడా ఈ 5 రాష్ట్రాలు తిరుగుకుంటూ వాళ్ళు ప్రతిదీ కూడా అందరికీ తెలియజేసుకుంటూ మేము ఈ ఉత్సవాలు చేస్తున్నాం అని ఆహ్వానించుకుంటూ వాళ్ళని పిలిపినట్టు ఇంటికి పిలిచి ఆహ్వానించినట్టు ఈ కార్యక్రమం జరిగింది. ఏదైనా కూడా ఈ బుట్టాయిగూడెం గ్రామ సమీపంలో ఉన్న మేడార పేదరపల్లి గ్రామంలోని మంచి ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నిర్వహణలు చాలా ఆ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. ఈ ఎదుర్కోలు సంఘటనలను అమ్మవారిని తీసుకొచ్చి గుట్టల్లో తీసుకొచ్చి కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఏదైనా కూడా ఆచార వ్యవహారాలు ఆదివాసీ జీవన విధానంలోని మనం చూస్తూ ఉంటే చాలా కొత్తగా వింతగా ఉంటాయి. వాళ్ళు ఆచార వ్యవహారాలు చాలా ఏదంటే ప్రతిదీ కూడా నిజాయితీగా మంచిగా దాన్ని పూజించే పద్ధతులు ఏదైనా కూడా చాలా నిష్ఠగా చేస్తూ ఉంటారు. చాలా భక్తితో భక్తి శ్రద్ధలతో భారతదేశంలో ఉన్న ఆచార వ్యవహారాలు కూడా ఈ ఆదివాసులు గిరిజనులు కూడా మనకి భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలనే ఉట్టిపడేటట్టుగా ఉంటాయి. ఆదివాసీ గిరిజనులు కూడా వారు చేసే పనులు కూడా దాదాపుగా మనం విగ్రహారాధన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ప్రతిదీ కూడా చెట్టుని కానీ వివిధ విగ్రహాలను కానీ మనం పూజించుకుంటూ వాటిని కాపాడుకుంటూ ఆచారాలని భావితరాలు మనకి ఇచ్చిన సాంప్రదాయాలని ఆచారాలను మనం కాపాడుకుంటూ వెళ్తూ ఉంటాం. వారికి పెట్టే పసుపు కుంకుమ కానీ లేదంటే వివిధ వస్త్రాలు కానీ ఈ విధంగా తీసుకొచ్చి మనం వండి తీసుకొచ్చి పులిహార కానీ స్వీట్స్ కానీ ఏది కూడా ఈ దేవదేవతలకి మనం మొక్కుకుంటూ ఉంటాం. ప్రతిదీ కూడా ఈ ఆదివాసీ గిరిజనులనే కాదు భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈ ఆచార వ్యవహారాలు కాపాడుకుంటూ మనం జీవితం గడుపుకుంటూ సాగుతూ ఉంటుంది. ఏదైనా కూడా సోదం రవం నాగవంశస్థులు దీనికి సంబంధించిన పెరంబోయిన రాజు ఇది బుట్టాయిగూడెం మండలంలోని మెరకగూడెం గ్రామంలోని కన్నాపురం దగ్గర ఉంటుందండి. ఇది దాదాపుగా కన్నాపురానికి ఒక 3 కిలోమీటర్ల దగ్గరలోనే మెరకగూడెం ఈ సోదం వంశస్థులు ఇక్కడ పెద్ద జాతర జరిగింది. దాదాపుగా ఇది జూన్లో ఉండొచ్చండి, జూన్లో ఉండొచ్చు. మంచి కార్యక్రమం జరిగింది. ఈ సంబంధించిన ఆదివాసీ గిరిజనులు ఎవరైనా వస్తే దీనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఈ కులస్తులు. ఏదైనా కూడా ఆచార వ్యవహారాలు కాపాడుకుంటూ వాళ్ళు ఈ జోడో యాత్ర 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ జోడో యాత్రకు బుట్టాయిగూడెం మండలంలోని కన్నాపురం దగ్గరలో ఉన్న మెరకగూడెం గ్రామానికి రావాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ.
సోదెం వారి ఇలవేలుపులకి వచ్చిన ప్రతి ఒక్క యానమరికి, ఇంటి బిడ్డలకి, ఆడబిడ్డలకి, తల్లులకి, అక్కలకి అందరికీ మన ఇలవేలుపుల తరపున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ యాత్ర సోదెం వారి వంశం ఎక్కడ ఉంటే అక్కడ ఈ యాత్ర జరుగుద్ది. ఈ యాత్రలో మనం ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా ఈ 5 రాష్ట్రాలు తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత 6 రోజులు జాతర అనేది జరుగుద్ది అన్నమాట. ఇది అతి పురాతనమైన ఇలవేల్పులు. అటువంటి మా వంశానికి ఉన్నందుకు మాకు గర్వకారంగా ఉంది. ఇది ప్రతి ఊర్లో రోజున్నర జోడో యాత్ర జరుగుద్ది. గద్దెలుంటే గద్దెల కాడ 2 రోజులు పండగ జరిగి జాతర నైటు 6 గంటల నుంచి 12 గంటల వరకు జాతర జరుగుద్ది. ఈ జాతరలో ప్రతి ఒక్క ఇంటి ఆడబిడ్డ, యానమరులు, అరతివారులు, మా బాబాయి వరుసవాయి ఉన్న యానమరులు వీళ్ళందరూ పాల్గొని జాతరకి ఇంట్లో ఉన్న గొంతు లోపలికి వెళ్ళి ఆ గొంతులో ఈ దేవుణ్ణి తీసుకెళ్ళి దండం పెట్టి కోడిని కోసి మనం బయట తీసుకొచ్చి ఊర్లో జాతర జరుగుద్ది అనమాట. అలాగా ఈ అతి పురాతనమైన నుంచి వచ్చిన సంప్రదాయపరంగా జరుగుతుంది ఇది. మా వంశం మొత్తం ఏ రాష్ట్రాల్లో ఉన్నా కానీ ఆ రాష్ట్రాల్లో తిరుగుతూ ఈ జాతర అనేది జరుగుద్ది. దీన్ని ఇలవేల్పుల జాతరగా, జోడో యాత్రగా మన నాగవంశం నుంచి, గోండుమన రాజ్యం నుంచి ఇది నడుస్తుంది. మన పుట్టు పూర్త గుట్టు గోత్రాలంతా మేము ఎలా పుట్టాము, ఎలా పెరిగాము అనేది మన డాలుగొడ్లో కానీ, మన కొన్ని శిలా శాసనాలు కానీ, కొన్ని లిపి కానీ ఆదివాసీ సంస్కృత సంప్రదాయ పరంగా మనకు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా మనకి కొన్ని అతి పురాతనమైన శక్తులు కానీ, పురాతనమైన ఒక బొమ్మ లిపి కానీ మన డాలుగొడ్లో ఉంటుంది. అందులో వరసావాయు అనే క్రమంగా ఏర్పడిన పెరంబోయి రాజు అనే వంశ మూల పురుషుడైనటువంటి పెరంబోయి రాజు, ఆయన భార్య వరందదేవి, ఆయన కుమారులు 6, ఆయన కూతుర్లు 6 కాబట్టి అసలైన మూల పురుషుడు ఆయన పెరంబోయి రాజు. ఆ పెరంబోయి రాజు ఇప్పుడు 3వ గట్టు వాళ్ళకి, 5వ గట్టు వాళ్ళకి ఈ బియ్యం అనేది, గుడ్డు గోత్రం అనేది ఏర్పాటు చేశారు. అందుకనే మన అతి పురాతన నుంచి పెరంబోయి రాజు 6వ గట్టుగా 6 నుంచి కిందకు వస్తూ ఉంటాయి. 6, 3, 4, 5, 7 ఇలాగా మాకు ఈ గొట్టు గోత్రాల వ్యవస్థ ఏర్పాటు చేయడం అయింది ఆ పెరంబోయి రాజు. మా గోత్రం కూడా పెరంబోయి రాజు గోత్రం 6వ గట్టు మా గోత్రం నెంబర్ 6వ నెంబర్. ఇలాగ మనకి అతి డాల్గొడ్లో కానీ, అక్కుము కానీ, జంగుల్ పేను కానీ, కొన్ని ఉరగోళ్ళు కానీ ఇలా అతి పురాతనమైన కొన్ని క్రీస్తుపూర్వం నుంచి వచ్చిన కొన్ని వస్తువులు మా దగ్గర ఉన్నాయి. వంశపరంగా మేము ఈ కార్యక్రమం జరుపుకుంటూ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ కొన్ని గ్రామాలకు వెళ్తూ మన ఇంటి వాళ్ళు యానమరుల దగ్గర తెలియజేస్తూ ఆడబిడ్డలకి పసుపు కుంకుమ ఇచ్చుకుంటూ ఈ జాతర అనేది జోడో యాత్రగా జరుగుతుంది. దీనికి ఇందు ముందు సంవత్సరం మనకి పిఓ గారు, నీలయ్య గారు మనకి ఎంతో సహాయం చేసి మా గుడి కట్టించి ఇవ్వడమైంది. ఐటీడీ ద్వారాగా మనకు కొంత న్యాయం జరిగింది. బోర్ అనేది, కరెంట్ అనేది ఒకటి ఉంది. వెనకాల షెడ్డు కానీ పడుకుంటాకి కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి కొద్ది షెడ్డు కూడా ఇప్పించవలసిందిగా ఐటీడీ ద్వారాగా మనను అడుగుతున్నాను. వారి విలేజ్ ప్రాంతంగా మెరగూడెం గ్రామంలో ఉండే గది దగ్గర మరి దానికి సంబంధించి కుటుంబం అందరూ కూడా ఈరోజు ఇక్కడికి సమావేశం ఏర్పడిపోయింది. ఈ యొక్క పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తరతరాల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క పండగ వల్ల ఈ గిరిజనులకి ఏంటంటే ఐక్యతతోని ఈ పండగ చేసిన తర్వాత ఈ పండగలోని ఉండడం వల్ల వాళ్ళందరూ కలిసిమెలిసి ఐక్యత ఉండి ఏదైనా సాధించడానికి పూర్వకం నుంచి వచ్చింది. ఆ సాంప్రదాయం వ్యవహరించినప్పుడే ఈ భారత రాజ్యాంగం వచ్చినటువంటి ఈ యొక్క హక్కుని సాధించడానికి ఉంటుందని రాజ్యాంగం ఇచ్చినటువంటి అనుభవించదు. కాబట్టి ఇలా పండగలు చేయడం పండగ ఈ యొక్క పండుగతో పాటు భూదేవి పండుగ, సామల పండుగలు, కొత్తగా పండుగలు చేయడం వల్ల వాళ్ళు ఉండేటటువంటి అందరు కలిసిమెలిసి ఉండడానికి ఈ యొక్క పండుగ యొక్క
ప్రాముఖ్యత ఉంటుంది. అందరు కలిసిమెలిసి ఉంటే ఆనందంతో ఉన్నప్పుడు ఏ రకమైన జబ్బు ఉండదు, అందరూ బాగుంటుంది. కాబట్టి ఇలాంటి పండుగలు చేయాలి, అందరు కలిసిమెలిసి ఉండాలని. అలాగే దాని సాంప్రదాయాన్ని రక్షించుకోవాలంటే, సాంప్రదాయం జరగాలంటే కంపల్సరీ అందరూ ఏకమయ్యేది, అందరూ సమయంతో ఉండి చేస్తేనే అభివృద్ధి. మరి భారత రాజ్యాంగం మనం ఇచ్చినటువంటి దాని ప్రకారం ఒక గిరిజనుడు అనడానికి సంస్కృతి, సాంప్రదాయ, ఆచార వ్యవహారాలు ఉన్నాయి బట్టి అది గిరిజనులను గుర్తించిపెట్టాడు. ఆ గిరిజనుల ద్వారా వచ్చినటువంటి దాని ద్వారా మన రాజ్యాంగం మన కల్పించిన హక్కుల ద్వారానే ఈరోజు మనం ట్రైబ్స్ అని చెప్పడానికి ఆస్కారం ఉంది. అలా ట్రైబ్గా ఉండడానికి మన సాంస్కృతిక సాంప్రదాయాలు ఏంటి, మనకు ఉండే పండుగలన్నీ కూడా చెయ్యాలి, కలిసిమెలిసి ఉండాలి. ఆచారం ఉన్నప్పుడే మన జీవన వృత్తి బాగుంటుంది. లేని గిరిజనులు భూదేవి పండగ, భూమిని పూజించే పండగ, అది మే నెలలో చేస్తారు. ఆ పండగ చేసినప్పుడు కూడా అందరూ కూడా ఎవరు కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆడ మగ అందరూ కూడా అక్కడ వాళ్ళు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆ చెట్టులో పండగ చేసిన తర్వాత మగవాళ్ళైతే అడవిలోకి వెళ్ళి ఏదో ఒక జంతువుని తీసుకురావాలి. కాబట్టి ఆడవాళ్ళు ఏంటంటే ఎవరైతే ఉన్నారో వరుస ఉన్న వాళ్ళు పేడ పట్టుకొని, పేడ కడితే వీళ్ళందరూ బాణాలు పట్టుకొని, విల్లంబులు పట్టుకొని అడవిలోకి వెళ్ళి ఏదైనా జంతువుని తీసుకొచ్చినప్పుడు ఆ జంతువుని ఎక్కడ ఊర్లో తెచ్చి ఆ ఊర్లో ఎంతమైతే ఉన్నారో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ దాన్ని సమానంగా బాగలేసుకొని దాన్ని ఆహారంగా భుజించేవాళ్ళు. అలాగా సుఖంగా ఆనందం పెంచడానికి ఈ యొక్క పండుగలు మనకి సహకరిస్తున్నాయి. కానీ నేటి కాలంలో యువత అంతా కూడా ఈ పండగ కానీ ఇలాగ ఏమీ లేదు, అంతా కూడా దాన్ని మానేసి ఉంటున్నారు. కాబట్టి మడుగరిగే పరిస్థితి కాకుండా దాన్ని మళ్ళీ చేయాలని యూత్ కన్నా నేను కోరుకున్నాను. జై ఆదివాసి, జై జై ఆదివాసి. ఓకే, థ్యాంక్ యూ.